మాట్లాడదామండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. సో ప్రభుత్వంపై అయితే విమర్శలు వస్తున్నాయి. 6 గ్యారెంటీల అమలు అనేది ఇటు ప్రతిపక్షాలే కాదు ప్రజల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గడిచిన గ్రామ సభల్లో మీరే నేరుగా ఎక్స్పీరియన్స్ చేశారు వాటిని. సో ఇప్పుడు ఈ 4 పథకాలను నిన్న స్టార్ట్ చేసినప్పటికీ కూడా అవన్నీ సక్రమంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. సో పథకాలు కొనసాగించట్లేదు అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కొనసాగించిన పథకాలకు సంబంధించి పేర్లపైన కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో మీ సమాధానం ఏంటి? రాజ్ న్యూస్ ప్రధానికానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానల్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ గారు ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చారండి. బండి సంజయ్ గారు ఏంటంటే మరి ఆయన పెద్ద ఆయన, మరి బండి సంజయ్ గారు కాస్త తొండి సంజయ్ గారి లాగా మానేట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ స్కీములు పెట్టుకోవడం ఈ రోజు కొత్తగా వచ్చింది కదా, వాస్తవంగా ఎప్పటి నుంచో ఉంది ఇది ఆనవాయితీగా. మరి ఎవరికి లేని అబ్జెక్షన్ బండి సంజయ్ గారు మరి ఎందుకు లేవనెత్తారో అర్థం కాదు. ఒక కేంద్ర మంత్రి అంటే సాక్షాత్ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఆయన దీని మీద ఆలోచిస్తున్నారు. మరి ఆయన ఇవాళ అభివృద్ధి గురించి వదిలిపెట్టేసి ఇవాళ బీజేపీ వాళ్ళు ఎట్లుందంటే పథకాల మీద, అంటే ప్రజలకు పథకాలు అందడం బీజేపీ వారికి ఇష్టం లేదా? నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని. ఇవాళ ప్రభుత్వం పథకాలు ఇస్తున్నప్పుడు కొర్రీలు పెట్టే ఉద్దేశం ఏంది? ఇవాళ మీరు పెట్టుకోవచ్చు దీనదయాలు డిజేబుల్ రిహాబిలిటేషన్ స్కీమ్ అని పెట్టుకోవచ్చు, దీనదయాలు ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పెట్టుకోవచ్చు, దీనదయాలు ఉపాధ్యాయ స్వావలంబన యోజన పెట్టారు. మేమేం కాదనట్లే, పెట్టుకున్నారే హ్యాపీ. మీరు పెడితేనేమో ఓకే, మేము పెట్టుకుంటే ఇవాళ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా మనం భావించుద్దాం. ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన తొలి మహిళ, ఒక మహిళ, ఉక్కు మహిళ. ఇవాళ వాళ్ళ పేరు పెట్టినప్పుడు మీకేంది కడుపులమంటే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మీరు ఇస్తేనేనా ఇంతకుముందు ఈ స్కీమ్ లేవా? రేషన్ కార్డు లేవా? బండి సంజయ్ గారిని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది పెట్టినప్పుడు మీరు పెట్టడం వల్ల మీకు ఏం లాభం? దానివల్ల వాళ్ళకి రైతులకు అంటే ఎవరికైతే ప్రజలకు కార్డులు ఇవ్వద్దనే మీ ఉద్దేశం. అదేవిధంగా ప్రధానమంత్రి అన్న యోజన పెట్టమంటున్నారు మీరు మాట్లాడింది కూడా మేము విన్నాం, మీడియాలో మాట్లాడింది కూడా. మరి వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు, అదేవిధంగా రైతు వేదికలు పెట్టినప్పుడు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పెట్టినప్పుడు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ గుర్తు రాలేదు? మీకు వాళ్ళని ఎందుకు అనలేదు మీరు? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుండే వరకే మీకు కడుపు మంట. కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు దక్కుద్దు అని మీ బీఆర్ఎస్ బీజేపీ ఒక అవిభక్త కవులు మీరు చేస్తున్న ఆరోపణలన్నీ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఇలా పథకాలు అమలు చేసే బాధ్యత మీరు ఒక పెద్దన పాత్ర పోషించాలి మీరు. ఎందుకంటే జాతీయ స్థాయిలో మీరు ఉన్నప్పుడు ఇవాళ ఎట్లా అమలు చేయాలని ఒక ఆలోచన ఇవ్వాలి. ప్రభుత్వానికి విధి విధానాలు సలహాలు ఇవ్వాల్సింది పోయి మీరు ఇవాళ ప్రజలకు ఆ కార్డులు ఎట్టిస్తారు, ఈ కార్డులు ఎట్టిస్తారు, ఈ ఫోటో పెట్టద్దు, ఆ ఫోటో పెడుతున్న ఒక కాంప్లికేట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ వేరే రకంగా ఏమీ అనపట్లేదు. మీరు పెట్టుకున్న స్కీములకు చాలా స్పష్టంగా దీనదయాలు పేరు పెట్టారు, 3-4 స్కీములకు. మరి పెట్టండి, మేము ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ మేము కాంగ్రెస్ పార్టీలో పెట్టేటప్పుడు మీరు అబ్జెక్షన్ పెడుతున్నారు. ఈ కొర్రి పెట్టేసి మీరేమన్నా మరి కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చేది బంద్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఆ ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రావాల్సిన నిధులను కనుక మీరు ఏమైనా బంద్ చేయాలని ఆలోచన ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ మీరు దాన్ని ఇష్యూ చేస్తున్నారు, అన్నెసరీ ఇష్యూ చేస్తున్నారు తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. ఇవాళ ఇవ్వడానికి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మేము ట్యాక్స్ కట్టట్లేదా? ఇలా తెలంగాణ అనేది భారతదేశంలో భూభాగంలో మేము ఒక పార్ట్ అండ్ పార్సల్ కాదా? ఇలా తెలంగాణ అంటే మేము పాకిస్తాన్ లోనో బంగ్లాదేశ్ లోనో మీకెందుకు ఇవ్వాలి? అది ఎట్లా మీరు క్వశ్చన్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. భారతదేశంలో మేము పనులు కడుతున్నాం కదా, జిఎస్టీలు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, రకరకాల సుంకాలు కడుతున్నాం. దాంట్లో భాగంగా ఇస్తున్నారు తెలంగాణకు మీరు మేర్మానం చేసి కట్టని ట్యాక్సులలో ఎక్కువ మాకేం ఇవ్వట్లేదు. మీరు అసలు మరి రావాల్సిన నిధులే సరిగా రావట్లేదు కదా. ఇంతకుముందు కేసీఆర్ గారు కొన్ని ఇళ్లలో నిధులు కూడా తీసుకోలేదు. మేము ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇక్కడ పార్టీలకు కాకుండా ప్రజలకు నష్టం జరగొద్దు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపడాలని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా మరి మన రాష్ట్రానికి మోడీ గారు వచ్చినప్పుడు చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. చాలా స్పష్టంగా చూసాం పెద్దన్నాన్ని సంబంధించుకుంటా. అంటే ఇక్కడ ప్రజలకు రాజకీయాలు ఉండొద్దు, ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఉండాలి. ఈ రాజకీయాల వల్ల ప్రజలకు అల్టిమేట్ గా లాభం జరగాలి తప్ప బలి కావద్దు ప్రజలని ఉద్దేశంతో అంత మంచిగా మాట్లాడిన దాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ గారు దాన్ని కాంప్లికేటెడ్ చేయాలని ఇవాళ మాట్లాడటం జరిగింది. ఎవరు గద్దర్ విషయాలు కూడా మనం చాలా స్పష్టంగా గమనించినట్టయితే మరి ఇలా గద్దర్ గారిని కూడా మరి ఆయన అబాస్పాలు నోరు బారించుకున్న సందర్భం ఉంటుంది. ఇవాళ లెఫ్ట్ భావజాలం లేదా మీ దాంట్లో ఈటెల రాజేందర్ గారికి? లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటెల రాజేందర్ గారు మీకు ఎమ్మెల్యే మంత్రి కావచ్చు, మీకు రాష్ట్ర అధ్యక్షుడికి పోటీ పడవచ్చు. కానీ గద్దర్ గారు మాత్రం అవార్డు రాకూడదా? గద్దర్ గారికి అవార్డు వస్తే తప్పేంటి? మనం అంటున్నాం కదా వాళ్ళ జనజీవన స్రవంతిలో కలవాలి అని అంటున్నాం. ఆయన జనాలకు వచ్చారు కదా, ఎప్పుడు అయిపోయాయి గతంది. అది మనం ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? మనమే చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం జనజీవన స్రవంతిలోకి రాండి అని. వాళ్ళు వచ్చారు. గద్దర్ గారిని మనం రిసీవ్ చేసుకోవాలి. ఇవాళ ఆయన ఒక జాతి కోసం పోరాటం తప్పలేదు కదా. మేము మీకు గద్దర్ గారి పేరు ఇచ్చాము. అదేవిధంగా పద్మశ్రీ కోసం జయదేవ్ తిరుమలరావు గారి పేరు కానీ, ఓరెడ్డి వెంకన్న గారి పేరు కానీ, మరి చుక్కారామయ్య గారి పేరు కానీ, ఇవన్నీ పేర్లు ఇచ్చినప్పుడు మీరు ఏ పేరు కూడా పనిలో తీసుకోలేదు. మిగతా వాళ్ళకి వచ్చింది, నాగేశ్వర రెడ్డి గారికి కావచ్చు, మా మందకృష్ణమాది గారు, మాకు హ్యాపీగా ఉంది, ఓకే. కానీ వీళ్ళ పేర్లు పరిగణలో తీసుకోవాలి కదా. మీరు బండి సంజయ్ గారు అంటారు, మీరు చెప్పేది మేము తీసుకోవాలన్నా?
అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు కదా, ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు అడిగారు, ప్రభుత్వం తరపున ప్రపోజ్ చేసే రైట్ ఉంటుంది కదండి, అది రాజ్యాంగం ఇచ్చిన రైట్ కదా. బండి సంజయ్ గారు ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? ఇవాళ మీరు ఏకఛత్రాధిపత్యం కాదు కదా, ఇది మొనోపాలి కాదు కదా, రాజరిక వ్యవస్థ కాదు కదా, ఇది యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది సంయుక్తంగా ఏర్పడదు తప్ప మీరు సొంతంగా ఏం లేదు కదా. మీరు మరి ఆ విషయాన్ని మర్చిపోయి మీరు కాంప్లికేటెడ్ గా అంటే చాలా స్పష్టంగా చూడండి మేడం, ఒక గొడవ చేసి ఒక కాంప్లికేటెడ్ గా ఆయన ఉనికిని కాపాడుకోవడం చేసినట్టుగా ఉంది తప్ప ఎక్కర్లేదు. మీరు ఇద్దరేమో పథకాలకు పేరు పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ పథకాలకు పేరు పెట్టుకుంటే పరోక్షంగా మేము ఇవ్వము, ఇండ్లు ఇవ్వము, అదే విధంగా రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తప్ప వేరే ఏమి లేదని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రైట్ సార్, మళ్ళీ